సార్ ఎలాగనిపించింది సార్ కోర్స్ నిర్వాణ ట్రేడర్ చేశారు? యాక్చువల్లీ మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదు పర్టికులర్ గా మా కోసం, అదే తక్కువ మెంబర్స్ కదా. అవును, తక్కువ మెంబర్స్. తర్వాత వచ్చేసి ఇంతకు ముందు వీ యూస్ టు మల్టిపుల్ ఇండికేటర్స్ చెక్ చేయటం, తర్వాత క్యాండిల్ స్టిక్స్ చూడటం, చార్ట్స్, ఇవన్నీ చూస్తే చివరికి ఒక ఎటువంటి ఒపీనియన్ లేకుండానే ఏదో ర్యాండమ్ గా ఒక ఆ టైంలో ఏదైతే థాట్ పాప్ అవుతుందో దాన్ని బట్టి డెసిషన్ తీసేసుకొని వెళ్ళేవాళ్ళం. సమ్టైమ్ మోస్ట్లీ ఇట్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది అయిన తర్వాత మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి, తర్వాత ఈవినింగ్ మనం చేసిన ఎక్సర్సైజెస్ వల్ల కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. వీ కెన్ చూస్ రైట్ స్టాక్. చార్ట్ లో చూడగానే ఏం చెయ్యాలో, ఏం చూడాలో అర్థం, ఏం చూడాలో కరెక్ట్ పిన్ పాయింట్ లో ఎంట్రీ ఎగ్జిట్ తెలుస్తుందా లేదా. అది తొందరతో అది ఏమంటారు, త్వరపడి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్ ఇండికేషన్ కోసం వెయిట్ చేయాలి. అదైతే అర్థమైంది. సో రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎంత వస్తాయో అది కూడా అర్థమైంది. సో ఎక్కువ వాటి మీద ఫోకస్ లేకుండా మనకు ముందు ఇండికేషన్ ఉందా లేదా, అది ఫ్రూట్ఫుల్ అవుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. రిటర్న్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ కండిషన్స్, తర్వాత రైడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ముందు మనం కరెక్ట్ పొజిషన్ లో ఎంటర్ అవుతున్నాం లేదా అనేది ఇంపార్టెంట్. అది మేము అచీవ్ చేసామని అనుకుంటున్నాను. సో మనం ఏదైతే ఫస్ట్ ప్రామిస్ చేసామో చార్ట్ చూడగానే ఆన్సర్ ఒకటి వస్తుంది, మనం ఏదైతే లిస్ట్ అనుకున్నాం అందులోకి వెళ్తుంది, అది వచ్చిందా లేదా? అదైతే వచ్చింది కంపల్సరీ. ఈవినింగ్ అది అర్థం అవుతుంది. అంటే మార్నింగ్ కి ఈ ఈవినింగ్ 5 కి మీకు తేడా తెలిసింది, కానీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. బోర్ అయితే కొట్టలేదు కదా మీకు? అసలు లేదు, చాలా ఎంగేజింగ్ గా ఉంది. అవును, ఎంగేజింగ్. సరే అండి, థ్యాంక్ యూ. అండి కోర్సు అర్థమైందా? చెప్పింది ఫస్ట్ చాలా బాగా అర్థమైంది సార్ నాకు. బేసిక్గా నేను ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అని ఒక ఐడియా ఉండేది కదా. బేసిక్ ఏమవుతుందంటే కొంచెం ప్రైస్ అప్ అవ్వగానే అయ్యో అయిపోతుందేమో అని ఒక టెన్షన్తో బై మూమెంట్ వస్తుందేమో అని చెప్పి నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను. బట్ ఈ కోర్స్ తర్వాత నాకు ఏమైందంటే ఎక్కడ బై చేయాలి, అసలు దానికి అంత పొటెన్షియల్ ఉందా లేదా, సో దాన్ని చూడంగానే మీరు ఎలా అయితే ప్రామిస్ చేశారో 15 సెకండ్స్లో ఒక డెసిషన్ అనేది మీకు వస్తుంది అనేది దాన్ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ నాకు వచ్చింది సార్ ఆఫ్టర్ దిస్ కోర్స్. మార్నింగ్ మీ క్లాస్లో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సో నేను నేర్చుకునేది ఇది, లైక్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సో అనేది నేను నేర్చేసుకున్నాను పూర్తిగా. ఎంట్రీ ఎగ్జిట్ మీకు తెలిసిపోయింది, కానీ మధ్యలో ఒకటి ఉంది, రైడ్ చేయాలి. ఎలా రైడ్ చేయాలో తెలిసింది. సో ఇవన్నీ నేర్చుకున్నాను సార్. ఓకే, అయితే అసలు ఈ కోర్స్ని 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు మామూలుగా? బాగుందా, ఎక్సలెంట్, మొత్తం క్లారిటీ వచ్చింది నాకు. నాకు ట్రేడింగ్ పైన ఒక క్లారిటీ వచ్చింది సార్. లైక్ మేబీ ఐ కెన్ సే బిఫోర్ దిస్ కోర్స్, ఆఫ్టర్ దిస్ కోర్స్ అని సింపుల్గా నేను చెప్తాను సార్. సో ఏదైతే మనం పేరు పెట్టాం నిర్వాణ ట్రేడర్ అని, సెట్ అయిందా లేదా మనం చెప్పిన స్ట్రాటజీ? పీస్ ఆఫ్ మైండ్ తో మనం చేయగలమా లేదా ట్రేడింగ్? అంటే ఆదరా పడిపోకుండా జస్ట్ కామ్ గా పీస్ ఆఫ్ మైండ్ తో మనం చేయగలమా లేదా అని కాన్ఫిడెన్స్ వచ్చింది? కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్ నాకు. ఓకే, నిఫ్టీ డైలీ చార్ట్ ఇక్కడ చూద్దాం. మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నట్టే కదా, చిన్న చిన్న బౌన్స్లు, కానీ ట్రెండ్ మాత్రం కిందకే, ఏది అనుకుంటుందో అదే జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం వీక్లీలో ఒకసారి చూద్దాం. సో ఈ ఏరియా ఏదైతే కనబడుతుందో ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉంది. ఓకే, అరౌండ్ 22,300 అనుకుందాం. కానీ ఒక్కసారి ఈ లెవెల్ ఇది టచ్ చేసింది అనుకోండి, జస్ట్ 21,700 800 మధ్యలో మనకి కంప్లీట్గా క్లియర్ అయిపోద్ది అనమాట. అసలు సినారియో ఏంటి, మార్కెట్ సినారియో ఎలా ఉంది, అసలు ఏంటి, ఇది కరెక్షన్ ఎంత చేయబోతుందో అది కూడా తెలుసు. కానీ ఆ లెవెల్ టచ్ అయితేనే ఇక్కడ నుంచి ఇంకో 600 పాయింట్స్ అనుకోండి, 500-600 పాయింట్స్, ఓకేనా, ఆ మాత్రం కిందకు వచ్చేసి మనకు కంప్లీట్ పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇంకేంటి కరెక్షన్ ఎక్స్టెండెడా, ఇంకా స్టీప్ కరెక్షన్ ఏంటో తెలిసిపోద్ది మనకి. సో అలా కాదని ఈ ఏరియా నుంచి కొంచెం పైకి వెళ్ళిందంటే మళ్ళీ బౌన్స్. ఓకే, బౌన్స్ తప్ప ఇంకేం కాదు. పైకి వెళ్ళిన మూవ్, ప్రతి మూవ్ ఫాల్స్గానే మనం లెక్క చేయాలి. ఓకే, ఇది రిటర్న్ వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, 10% ఛాన్స్ ఏదైనా ఉంటుంది, కానీ 90% జరగబోయేది ఇదే అన్నమాట. ఓకే, ఇందులో ఏంటో సంగతి ఏంటో తర్వాత చూద్దాము. కానీ అంటే ఇంత డైరెక్ట్ డీప్ డెప్త్ అనాలిసిస్ 2 రోజులకి 3 రోజులకి చెప్పాల్సిన అవసరం లేదు. బౌన్సర్ అనేవి కామన్, బౌన్సర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోద్ది. ఇదే జరిగేది. న్యూస్ ఏదైనా సరే, ఓకేనా, ఏ న్యూస్ అయినా సరే జరిగేది ఇదే. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. సో వీక్లీ చెప్పాను కదా మీకు లెవెల్ 48,000 మెయిన్. ఓకే,
48,000 ఏరియా ఉందో అది ఒకసారి రీటెస్ట్ అనమాట. ఆ టైప్లో రీటెస్ట్ చేస్తే అక్కడ మనకి అర్థమైపోద్ది, దానికి కంప్లీట్ సినారియో మొత్తం తెలిసిపోద్ది మనకి. అంటే ఈ లెవెల్లో పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, కానీ పడుతుంది, రావడం వస్తుంది, కానీ ఇది కొంచెం స్టాగర్డ్ వేలో కూడా రావచ్చు అది. ఓకేనా, టైం పట్టొచ్చు, పట్టకపోవచ్చు, తొందరగా కంప్లీట్ అయిపోవచ్చు, కానీ ఆ లెవెల్కి వస్తేనే మనకు కరెక్ట్గా తెలిసేది అనమాట. అరౌండ్ 48,000 బ్యాంక్ నిఫ్టీ వస్తే నెక్స్ట్ కరెక్షన్ స్టెప్ ఏంటి, ఎలా ఉంటుందో మనకి తెలిసిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం సిల్వర్. సిల్వర్ టైం ఫ్రేమ్ మార్చేసిందా? మొన్న 2 వీడియోల ముందు, అంటే ఒక 10 days ముందు వరకు మనం 4 hourలో దీన్ని చేసాం కన్సిడరేషన్, కానీ ఇది కరెక్షన్ టైం ఫ్రేమ్ మార్చింది. ఓకేనా, ఇది 1 hour అంటున్నాను, 1D అంటే డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్లోకి వచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేసేది ఇప్పుడు 29th జనవరి. ఓకే, జనవరి మర్చిపోండి, ఫిబ్రవరి నుంచి కౌంట్ చేయండి, అంటే 6 months. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆ టైం, ఈ టైం దాకా ఏదైనా కన్సోలిడేషన్ ఉంటుందేమో అని ఒక డౌట్ వస్తుంది. ఓకేనా, సో దీన్ని మెల్లమెల్లగా దీన్ని అనలైజ్ చేస్తూ వెళ్దాం, ఎందుకంటే దీనిలోని ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ది మైండ్ కొంచెం డౌట్ ఉంచాల్సిందే, ఎందుకంటే ఇది కమోడిటీ కాబట్టి. ఓకేనా, వరల్డ్ ఎకనామీ మీద ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, కానీ ఏదైతే అందరూ ఇరాన్ వారు వచ్చేస్తుంది అనేసి మళ్ళీ వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ ట్రాప్ అయ్యారు. మీకు అప్పుడే చెప్పాను కదా 2 నెలల క్రితం, ఏం జరిగినా సరే ఇది కిందకే ఉంటుంది, కాకపోతే టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయింది. 4 hours ఉంటే మనకి ఏప్రిల్, మేలో ఇది మళ్ళీ ర్యాలీ వచ్చేది ఉంటుంది, కానీ ఇది 1D టైం ఫ్రేమ్ మారింది కాబట్టి ఇంకా టైం పడుతుంది, ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా, జూన్, జూలై టైంలో చూద్దాం. గోల్డ్ కూడా సేమ్. ఓకేనా, అది కూడా 1D టైం ఫ్రేమ్లోనే కరెక్షన్ అవుతుంది, ఎంతకన్నా కిందకి వెళ్ళకూడదని అనుకున్నాం, ఎందుకంటే సెటప్ అయితే పైకే ఉంది, కానీ ఈ టైంలో ఇది ఒక వచ్చి కరెక్షన్ జరగాల్సిందే. ఓకేనా, ఇది కూడా 6 months టైపు. లెట్ us see ఇది సైడ్ వేస్ అవుతుందో ఏంటవుతుంది. బిట్ కాయిన్ USD సేమ్ సినారియో, ఓన్లీ జస్ట్ ఇంట్రాడేకే మీకు పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు, ఇన్వెస్ట్మెంట్కి అయితే పనికిరాదు. ఓకేనా, సరే నిఫ్టీ అయినా సరే మీరు ఒకవేళ పొరపాటున బౌన్స్ వస్తుంది అని ఇక్కడ మీకు అనిపిస్తే, ఓకేనా, బౌన్స్ వస్తుంది అంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ చాలా క్విక్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు బై సైడ్ వెళ్తే, నిఫ్టీలో బై సైడ్ వెళ్తే చాలా క్విక్గా ఉండాలి. ఓకేనా, అలాగని బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ చేయొద్దు, అది ఇంకా ఎక్కువ వాలిటిలిటీ చూపించే అవకాశం ఉంది. నిఫ్టీ సేఫ్ సైడ్ ప్రస్తుతానికి. ఒకవేళ బౌన్స్ వస్తే జస్ట్ ఇంట్రాడే, డబ్బులు వచ్చాయా పోయా అని అనవసరం, పొజిషన్ తీసుకోండి, వస్తే ఎగ్జిట్ అయిపోండి, అంతే. ఎక్కువ ట్రేడ్స్ అనేది మాత్రం చేయొద్దు, హోల్డ్ చేసి ఇది కూడా లేదు. ఓకేనా, బౌన్సెస్ అయితే కనబడుతున్నాయి, కానీ ఏం చేస్తాం, సస్టైనబుల్ బౌన్స్ రావట్లేదు. బౌన్స్ 1-2 days బౌన్స్ ఇచ్చి మీకు ఇది మళ్ళీ కిందకు తీసుకొచ్చేస్తుంది, ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ కదా. చూద్దాం ఏమవుతుందో. ఓకే, రివ్యూ చూసారు కదా నిర్వాణ ట్రేడర్ది. సో ఇందులో కొన్ని స్టాక్స్ ఏదైతే ఉన్నాయో నీకు జస్ట్ మీకు చూపిస్తాను అనమాట. టాటా మోటార్స్ మొత్తం అక్కడ ఎంతమంది, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎంతమంది అయితే స్టూడెంట్స్ వచ్చారో, ఎక్కువ మంది రాలేదండి, 4-5 members. ఓకేనా, ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం ఐ ఓపెనర్ అంటే అందరూ చెప్తారు కదా, ఐ ఓపెనర్ కాదు, ఒరిజినల్ ఐ ఓపెనర్. ఓకే, దీనిలో ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అనేది వాళ్ళకి నేను లైవ్లో చూపించాను, అండ్ వాళ్ళే చెప్పారు. ఫస్ట్ అంతా క్లాస్ విన్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. ఎప్పుడు అనుకున్నారు, ఈ ఏరియాలో ఉన్నారు, 2024 అక్టోబర్ ఏరియా, 2024లో అప్పుడు మనకి ఎగ్జిట్ సిగ్నల్ వచ్చింది, టాటా మోటార్స్ కిందకు పడుతుంది డౌన్ ట్రెండ్. సో టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్గా నేర్చుకుంటే ఇందులో వచ్చే ఉపయోగాలు ఏంట, ఇప్పుడు రిలైజ్ అయ్యే లాభమే ఉంది. ఓకేనా, అదే కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా, అది కూడా నేను చూపించాను, వాళ్ళే చెప్పారు. నేను జస్ట్ నా పని వాళ్ళు చెప్పిన చార్ట్ ఓపెన్ చేయడమే, క్లాస్ లాస్ట్లో నేనేం చేయను, మొత్తం అంతా ఎవరైతే స్టూడెంట్ వచ్చారో వాళ్ళే చూసుకుంటారు, అంతా వాళ్ళే చేస్తారు, వాళ్ళే చెప్తారు, 15 secondsలో ఆన్సర్ వస్తుంది. ఓకేనా,